రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు ఏరి? ఏంటి, రామారావు గారు చనిపోయారా? ఎవరు నువ్వు? సిగ్గులేదు. తండ్రి చనిపోయి ఉంటే అనాథ శవమని చెప్తా. నీ తండ్రి కోసం నీకేం తెలుసు? తన జీతాన్ని పెన్షన్ని పనంగా పెట్టి నీ కోసం 50 లక్షలు దాసాడయ్యా నీ తండ్రి. హరికథ కాదు, చూసుకో. నా కోసం ఎంత చేసావా నాన్న? నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావు అనుకోవట్లేదు. ఏంటి, అనాథ శవమా? ఎవరు అనాథ? రామారావు అనాథ కాదు. 50 లక్షలు దాచి తన కొడుకుకి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ 50 లక్షలు నీ సొంతం. ఆ 50 లక్షలు మాత్రమే నీ సొంతం. అతను అనాథ కాదు. తనకు కొడుకుగా ఉండి తన దగ్గరుండి దహన సంస్కారాలు చేస్తాడు. బాబు, పట్టండి, తీసుకువెళ్దాం. తప్పుకో. ఇటువంటి కొడుకులు సమాజంలో ఉన్నారు. తండ్రి మీద ప్రేమ లేదు, తల్లి మీద ప్రేమ లేదు. కానీ పెంచి అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచి కారంగా చూస్తే ఇదిగో ఇలా తయారవుతున్నారు. తండ్రి అంటే ఏమిటి? తన ప్రాణాన్ని పనంగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి మీకు అంటరానివాడు, అనాథగా మారాడు. ఈ సమాజంలో తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ కలగా పెంచుకుని మీకు బంగారు భవిష్యత్తు ఇస్తుంటే మీరేం చేస్తున్నారు? ఒక అనాథలా చూస్తున్నారు, వివక్షత చూస్తున్నారు, దుర్భాషణ ఆడుతున్నారు. ఇది అవసరమా? ఈ సమాజం ఎటువైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కనీసం ఒక్కరైనా ఈ నాటకం చూసి మీరు మారితే మా ఈ నాటక సదుద్దేశం. అలాగే మీరందరూ కూడా మీ అమ్మా నాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ప్రేమగా చూసుకోండి. నేడు తండ్రి అనాథ కాదు, కొడుకు అనాథ. కొడుకే అనాథ. ఇదే మా స్కిట్.